హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 25 జనవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ నుండి తరపు వస్తున్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ కింద 6 months ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే ఇస్తున్నారండి. ఎవరైతే 1 year అబోవ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 6 months ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ కూడా Jan 25 నుండి Jan 27 లోపే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అదేవిధంగా వీళ్ళు రక్షక్ అనే పేరుతో కాంప్రహెన్సివ్ కోర్స్ తీసుకొస్తున్నారండి. ఏపీ అండ్ తెలంగాణలో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి. ఇది January 27 స్టార్ట్ కాబోతుంది. 3 ఎడ్యుకేటర్ ద్వారా దీన్ని స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా మనకి స్పెషల్ క్లాస్ సిరీస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయండి ఎకానమీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. దీనిలో మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా ఆల్రెడీ ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక కొత్త వీళ్ళు డిస్కషన్కి సంబంధించిన ఒక పర్టికులర్ బ్యాచ్ని స్టార్ట్ చేశారు. ఇందులో వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన కొత్త చట్టాలకు సంబంధించి కావచ్చు, రాజ్యాంగానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై చేస్తారు చైతన్య దేవ్ సార్ గారు. ఇది 25th 11 AM ఉండబోతుంది. అదేవిధంగా మనకి రిపబ్లిక్ డే స్పెషల్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి Group 1, 2కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మొత్తం ఇక్కడ కనబడుతున్న 8 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై అయితే అవుతాయి. స్పెషల్ టాపిక్స్ అయితే వీళ్ళు డిస్కషన్ చేస్తారు. అండ్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి మొత్తం 2 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 27th January 5 PM ఉండబోతుంది. ఈ పర్టికులర్గా హిస్టరీ అండ్ రీజనింగ్ మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మీకు డిస్కషన్ అయితే చేస్తారు వీళ్ళిద్దరు. అదేవిధంగా ప్లస్ ఫీచర్స్ మీకు ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఫ్రీకి అండ్ ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని అన్లిమిటెడ్ కంప్లీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలండి. మీరు ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ప్రొవైడ్ చేస్తాను, EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ కానీ మీరు వాడుకున్నట్టయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుందండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ కోడ్. ఈ కోడ్ వాడుకుంటే మీరు ఎన్ని నెలలు తీసుకున్నా అన్ని నెలలకి మన 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. మన ఫస్ట్ క్వశ్చన్ అండి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, దీన్ని HPCL అంటారు, అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. అండ్ దీని యొక్క నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్లయితే పుష్ప కుమార్ జోషి అండి. చూడండి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు, దీన్ని PESB అంటారు. దీని కింద పరిధిలోకి వచ్చాయి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి శ్రీ పుష్ప కుమార్ జోషి పేరును సిఫార్సు అయితే చేశారండి. ప్రస్తుతం హిందుస్థానీ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఆయన డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారనమాట. అండ్ జోషి 58 సంవత్సరాలు ఆయనకి. అండ్ దాదాపు ఒక దశాబ్దం పాటు HPCL బోర్డులో పనిచేశారు. అతని ఏడాది April 30న పదవి విరమణ పొందిన ముఖేష్ కుమార్ సురానా ప్లేస్లో నియమితులు కాబోతున్నారు. తర్వాత సెకండ్ వన్, దేశంలో అంటే మన భారతదేశంలో మొట్టమొదటి గ్రాఫెన్ ఇన్నోవేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది అంటే కేరళ అండి. మన ఇండియాలో మొట్టమొదటి గ్రాఫెన్ ఇన్నోవేషన్ సెంటర్ను త్వరలో డిజిటల్ యూనివర్సిటీ కేరళ DUK అంటారు, ఇది ఏర్పాటు చేయనుంది. త్రిస్పూర్లో సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీతో ఈ యూనివర్సిటీ చేతులు కలిపి రాష్ట్రంలో గ్రాఫెన్ కోసం ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి 86.41 కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ IT మంత్రిత్వ శాఖ దీనికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది పెట్టుబడులు పెట్టడానికి. అదేవిధంగా టాటా స్టీల్ లిమిటెడ్ ఈ కేంద్రానికి పారిశ్రామిక భాగస్వామిగా ఉండబోతోంది. అయితే అసలు గ్రాఫెన్ అంటే ఏంటంటే, గ్రాఫెన్ అనేది ఒక పరమాణువు మందంతో మనిషికి తెలిసిన ఒక సన్నని పదార్థం. ఇది చాలా దృఢంగా ఉంటుందండి. ఉక్కు కంటే అంటే ఐరన్ కంటే 200 రెట్లు బలంగా ఉండే ఒక పదార్థం అనమాట గ్రాఫెన్ అనేది. అండ్ గ్రాఫెన్ వేడి అండ్ విద్యుత్ యొక్క అద్భుతమైన కండక్టర్గా పనిచేస్తుంది. అంటే వేడిని అబ్జర్వ్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం కరెంట్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అండ్ గ్రాఫెన్ అనేది చాలామంది దృష్టిని ఆకర్షించే ఒక పదార్థం. ప్రత్యేకించి 2004లో గ్రాఫెన్ను మొదటిసారిగా వేరు చేసిన ఆండ్రీ గీమ్ అండ్ కాన్స్టాంటిన్ నోవోసెలోవ్లకు భౌతిక శాస్త్రంలో 2010 నోబెల్ బహుమతి కూడా రావడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ గ్రాఫెన్ని కొత్తగా ఏ విధంగా వాడుకోవాలి అనే దాని మీద పనిచేయడం కోసం ఈ ఇన్నోవేషన్ సెంటర్ అయితే ప్రారంభం కాబోతోంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 3, క్లీన్ సైబర్ స్పేస్ ప్రచారాన్ని ఏ దేశం ప్రారంభించిందంటే చైనా అండి. చైనాలో సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 1 నెల పాటు క్లీన్ సైబర్ స్పేస్ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. నెల పాటు గుర్తుపెట్టుకోండి. ప్రచారంలో భాగంగా కంటెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ అక్కడ మనకి ఇప్పుడు ఇలా కంటెంట్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్,
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఏంటి కంటెంట్ ప్లాట్ఫామ్స్ కదా. సో అక్కడ ఉండే కంటెంట్ ప్లాట్ఫామ్స్లో అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ఏవైతే ప్రచారాలు కావచ్చు, లేదంటే ప్రచారం అంటే లేదంటే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అలాంటి వాటిని నియంత్రిస్తుంది అనమాట. అంటే అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ తీసేయబడుతుంది అనమాట. అలాంటి పోస్టులు ఎవరైనా పెట్టినా, అలాంటి అడ్వర్టైజింగ్ చేసినా, అలాంటి వాటి పోస్టులని మొత్తం కూడా డిలీట్ చేసి నియంత్రిస్తారనమాట ఈ నెలపాటు అక్కడ. ఓకేనా. సో అది యాక్చువల్గా వీళ్ళు మెయిన్గా సెలబ్రిటీలు అండ్ అదేవిధంగా ఫ్యాన్స్ మీద ఎక్కువగా టార్గెట్ చేసి ఈ ప్రత్యేక ప్రచారాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఒకవేళ అలా చేసిన వాళ్ళకి శిక్ష కూడా వేసే అవకాశం ఉంది. తర్వాత 4th వన్, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2022 ఏ సంస్థ విడుదల చేయబడింది? ఈ పేరుతో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2022ను ఏ సంస్థ విడుదల చేసింది అంటే WEF అండి. అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. చూడండి, వర్చువల్ దావోస్ అజెండా సమ్మిట్ 2020 సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే WEF విడుదల చేసిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2022 అనే వార్షిక నివేదికలో COVID-19 కారణంగా డిజిటలైజేషన్లో పురోగతులు మరియు వాటి పెరుగుదల తరచుగా పెరుగుతున్నాయని వెల్లడించింది. అండ్ ఖరీదైన అండ్ హానికరమైన సైబర్ సంఘటనలు కూడా జరిగినట్లుగా మొత్తం అన్నింటినీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2022లో ప్రస్తావించింది. అయితే ఈ మీటింగ్కి ఏం పేరు పెట్టిందంటే ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ అనే థీమ్తో ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ జనవరి 17 నుండి 21 వరకు కూడా జరగడం జరిగింది. 5 days గుర్తుపెట్టుకోండి. తర్వాత 5, ఆర్థిక మంత్రిత్వ శాఖ PMLA అడ్జుడికేటింగ్ అథారిటీకి కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి వినోదానంద ఝా. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 1983 బ్యాచ్ రిటైర్డ్ IRS అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అయిన వినోదానంద ఝాను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దీన్నే PMLA అంటారు, 2002 అడ్జుకేటింగ్ అథారిటీ అనేది ఏర్పాటైంది ఈ చట్టం కింద. ఈ అథారిటీకి ఈయన్ని చైర్పర్సన్గా నియమించింది. అండ్ అతని పదవకాలం పూర్తయ్యే వరకు అంటే జూన్ 22, 2023 వరకు వినోదానందన్ ఝా మహారాష్ట్రలోని పూణేలో ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పనిచేసి పదవి విరమణ చేసిన తర్వాత చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఆయన 2023 వరకు కూడా ఆ పదవిలో ఉంటారు. అండ్ ఈయన 2018 నుండి ఈ అథారిటీలో సభ్యునిగా పనిచేస్తున్నారు. యాక్చువల్గా ఈ అథారిటీలో 3 సభ్యులు ఉంటారండి. అండ్ మొత్తానికి ఆ ముగ్గురులో 2 మెంబర్స్, ఒకరు చైర్పర్సన్ అవుతారు. ఇప్పుడు ఆ సభ్యునికి చైర్పర్సన్గా ప్రమోషన్ చేస్తూ అండ్ అదేవిధంగా ఇప్పుడు 2 పోస్టులు ఖాళీ అవుతాయి. ఇప్పుడు అందులో కొత్త వ్యక్తులు నియమితులు అవుతారు సభ్యులుగా. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద జారీ చేయబడిన ఆస్తులు అండ్ అటాచ్మెంట్ కేసులు మరియు దర్యాప్తు యొక్క మెరిట్లను పరిగణలోకి తీసుకొని అండ్ వాటికి సంబంధించి ఆర్డర్స్ ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తుంది ఈ అథారిటీ. ఈ అథారిటీ అనేది బలవంతపు చర్యకు వ్యతిరేకంగా నిందితుల ప్రయోజనాలను కాపాడేందుకు PMLA చట్టం కింద ఒక యంత్రాంగంగా ఏర్పాటు చేశారు దీన్ని. సెప్టెంబర్ 2022 నుండి ఈ అథారిటీలో పూర్తి స్థాయి చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. అండ్ ప్యానల్లో చైర్పర్సన్ కాకుండా మరో 2 సభ్యుల పోస్టులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ అవుతాయి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఒక మెంబరే ఉన్నాడు. ఆ మెంబర్ని కూడా చైర్పర్సన్ పదవి ఇవ్వడంతో ఇప్పుడు 2 మెంబర్స్ ప్లేసెస్ ఖాళీ అవుతాయి. ఇప్పుడు అక్కడ 2 వ్యక్తులు నియమించి ఈ అథారిటీ పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. తర్వాత 6th వన్, ఇటీవల DGCA ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 లక్షల జరిమానా విధించింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం. చూడండి, కోల్కతాలోని ఈ కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ఏంటి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. దీని షార్ట్కట్లో మనం చూసుకుంటే NSCBIA. ఈ యొక్క రన్వే ఏది ఉంటుంది కదా, ఈ ఎయిర్పోర్ట్లో ఉండే రన్వేస్ ఉంటాయి కదా, అంటే హెలికాప్టర్స్ ఎగరడానికి కావాల్సిన ఒక ప్రయాణ సమయం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు రోడ్డు మీద ట్రావెల్ చేస్తాయి విమానాలు, వాటినే రన్వే అంటారు. ఆ రన్వేను నిర్లక్ష్యం చేయడం ద్వారా భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషను 20 లక్షల జరిమానా విధించింది ఆ ఎయిర్పోర్ట్కి. అండ్ ఇప్పటి వరకు ఈ విమానాశ్రయం మీద అత్యధికంగా విధించిన జరిమానాల్లో ఇదే అత్యధికం. సెప్టెంబర్ 2020లో ఎయిర్క్రాఫ్ట్ చట్టంలో ప్రవేశపెట్టిన ప్రత్యేక సెక్షన్ ద్వారా ఈ జరిమానా రూల్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. అండ్ అప్పటి నుండి కూడా వీళ్ళు సరిగా పట్టించుకోకపోవడం వలన వాళ్ళకి ఈ చట్టం కింద వాళ్ళకి ఈ జరిమానా అయితే విధించారు. తర్వాత 7, ఏ రాష్ట్రంలో నిర్మించిన లివింగ్ రూట్ బ్రిడ్జ్ కోసం భారతదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ ట్యాగ్ని కోరింది? లివింగ్ రూట్ బ్రిడ్జ్ అండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే మేఘాలయ. లివింగ్ రూట్ బ్రిడ్జ్ అనేది ఒక చిన్న ప్రవాహాల మీదుగా, అంటే చిన్న చిన్న ఏర్లు ఉంటాయి కదా,
ఏర్లు, వాగులు కింద వాటి పైన వేలాడే వంతెన అన్నమాట ఇది. యాక్చువల్గా చెట్ల వేళ్ళతో వీటిని కడతారు ఈ వంతెనల్ని. అవి సజీవ మొక్కల మూలాలను ఉపయోగించి నిర్మిస్తారు, అంటే బతికున్న మొక్కలనే వాడుతూ. సో ఈ చెట్లని అంటే చెప్తున్నాను కదా, ఆ వేళ్ళుని లేదా తీగలు ఉండే వాటిని ఉపయోగించి బ్రిడ్జ్ని కడతారు ఇటు నుండి అటు దాటడానికి. ఈ రూట్ బ్రిడ్జ్లు మేఘాలయలో ఎక్కువగా కనబడతాయి. అండ్ అవి చేతితో తయారు చేసినవే. అవి చెత్త చెట్ల రబ్బర్తో నిర్మించబడ్డాయి. వాటిని స్థానిక జైంతియా మరియు కాశీ ప్రజలు నిర్మిస్తారు. ఇటీవలే భారతదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ ట్యాగ్ను కోరింది. వీటికి ప్రపంచ వారసత్వ ట్యాగ్ ఇవ్వాలని. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఒక మారుమూల గ్రామంలో ఉంటాయి. ఇది పర్యాటకులకు ఉత్కంఠభరితమైన ప్రదేశం. అండ్ ఇది ప్రకృతి, మానవ సంస్కృతి మధ్య వృక్షశాస్త్ర అండ్ సామాజిక సాంస్కృతిక సంబంధాలను ప్రదర్శిస్తూ ఉంటుంది అక్కడ. అంటే చెట్లు యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందో అక్కడ మనం చూడొచ్చు. అటువంటి వంతెనను స్థానికంగా జింగ్ని జ్రి అని అంటారు. లా కింటాంగ్ అని పిలువబడే పవిత్రమైన తోటలను సంరక్షించే సాంప్రదాయ పద్ధతిలో మేఘాలయలోని కమ్యూనిటీలచే అడవుల్లో ఇటువంటి అనేక జీవన రూట్ వంతెనలు సంరక్షించబడుతున్నాయని చెప్పారు. ఓకే, అది. తర్వాత 8 అండి, నాసా స్పేస్ ఏజెన్సీ ఇటీవల ఏ దేశానికి చెందిన అంతరిక్ష సంస్థ భాగస్వామ్యంతో డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్ యొక్క 2వ దశను లేదా సెకండ్ స్టేజ్ను లేదా సెకండ్ పేజ్ను ప్రారంభించింది. ఆన్సర్ చూసుకున్నట్టయితే కెనడా అండి. యుఎస్ స్పేస్ ఏజెన్సీ, దీన్నే నాసా అంటాము. ఇది కెనడియన్ స్పేస్ ఏజెన్సీతో టైఅప్ అయ్యి డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్ అని పిలువబడే ఛాలెంజ్ యొక్క సెకండ్ స్టేజ్ను స్టార్ట్ చేసింది. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఫుడ్ని ఏ విధంగా తింటాము, కాబట్టి దాని మీద ఒక ఛాలెంజ్ అనమాట. సో కాకపోతే ఈ ఛాలెంజ్ అనేది బయట పీపుల్కి ఉంటుందా లేదా ఇందులో ఉండే ఆ పర్టికులర్ వ్యోమగాములకే ఉంటుందనేది ఇక్కడ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. తర్వాత 9 అండి, ఇటీవల జియో 6G పరిశోధనను వేగవంతం చేయడానికి ఏ దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఓలుతో జతకట్టింది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫిన్లాండ్ అండి. జియో ప్లాట్ఫామ్ అనుబంధ సంస్థ అయిన జియో ఈస్టోనియా యూనిట్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. జియో సంస్థ కింద పనిచేసే జియో ఈస్టోనియా యూనిట్ 6G డెవలప్మెంట్ని వేగవంతం చేయడానికి ఫిన్లాండ్ దేశానికి చెందిన ఔలు యూనివర్సిటీతో టైఅప్ అయితే అవ్వడం జరిగిందండి. సో రాబోయే కమ్యూనికేషన్ ప్రమాణాల అభివృద్ధి కోసం భారతీయ సిఎస్పి అంటే భారతదేశానికి చెందిన ఒక కమ్యూనికేషన్ కంపెనీ ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో టైఅప్ అవ్వడం ఇదే ఫస్ట్. అంటే ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీ ఒక విదేశీ యూనివర్సిటీతో టైఅప్ అవ్వడం ఇదే ఫస్ట్. అండ్ ఇదే ఫస్ట్ కంపెనీ కూడా. అండ్ వీళ్ళు 6Gని తీసుకురావడంలో వీళ్ళిద్దరూ భాగస్వామ్యంతో కొత్త పరిశోధనలు జరుగుతాయి. తర్వాత 10, స్పైస్ ఎక్స్చేంజ్ ఇండియా పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అండి. ఓకే, చూడండి, స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇటీవలే స్పైస్ ఎక్స్చేంజ్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ను భారతీయ మసాలా ఎగుమతిదారులు అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారుల మధ్య ఒక ఒక మీటింగ్ పాయింట్గా పనిచేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ మన ఇండియాలో ఫస్ట్ అనమాట. అండ్ ఈ ప్లాట్ఫామ్ను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీనికి పీయూష్ గోయల్ గారు మినిస్టర్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. తర్వాత కొనుగోలుదారులు అండ్ విక్రేతలు అంటే అమ్మేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు మధ్య కనెక్టివిటీని పెంచుతుంది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఈ పోర్టల్ని ప్రారంభించారు. ఇది ఫ్యూచర్లో సుగంధ ద్రవ్యాలు అంటే ఈ మసాలా ఉత్పత్తులను ప్రభుత్వ ప్రయత్నాలు అంటే ఎగుమతుల్లో ప్రభుత్వ ప్రయత్నాలను పెంచేలా పనిచేస్తుంది. అండ్ ఇది దేశంలో వ్యాపార సౌలభ్యాన్ని కూడా పెంచుతుంది. తర్వాత 11 కోయిలా దర్పణ్, గుర్తుపెట్టుకోండి, కోయిలా దర్పణ్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే బొగ్గు మంత్రిత్వ శాఖ అండి. చూడండి, బొగ్గు మంత్రిత్వ శాఖ కోయిలా దర్పణ్ పోర్టల్ను స్టార్ట్ చేసింది. కోయిలా దర్పణ్ పోర్టల్ను బొగ్గు శాఖ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్ ప్రారంభించడం జరిగింది. బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ పోర్టల్ని యాక్సెస్ చేయొచ్చు. యాక్చువల్గా బొగ్గు రంగానికి సంబంధించి అంటే బొగ్గు పనితీరు సూచికలు, వీటిని KPIలు అంటారనమాట. యాక్చువల్గా బొగ్గు అంటే సేకరించిన నుండి అమ్మే వరకు అంటే దాని మొత్తం ప్రాసెసింగ్ పద్ధతులు ఏ విధంగా జరుగుతుంది, ఎంత డైలీ దాని యొక్క ప్రాసెసింగ్ యొక్క మొత్తం డీటెయిల్స్ని ఈ కోయిలా దర్పణ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు ప్రజలు. తర్వాత 12 భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 25వ తారీఖునండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం దాని ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లో ఈ యొక్క టూరిజం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ 25న నేషనల్ టూరిజం డేని సెలబ్రేట్ చేస్తారండి. ఈ యాక్చువల్గా ఈ స్పెషల్ ఏంటంటే ఈ ఇయర్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్తో కలిసి సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అండ్ అనేక రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు నిర్వహించగా పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం హైదరాబాద్ శివార్లలోని కార్మికుల కుగ్రామమైన తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రీసెంట్గా వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పోచంపల్లిని మన ఇండియాలో ఒక టూరిస్ట్ గ్రామంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే రూరల్ అండ్ కమ్యూనిటీస్ సెంట్రిక్ టూరిజం అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు ఈ డేని. తర్వాత 13 భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 25 అండి. మన ఇండియాలో ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడం కోసం ఓటర్స్ ఎలక్షన్స్లో పాల్గొనే ప్రతి ఒక్కరు ఓటు వేయాలనే దాని మీద అవగాహన పెంచడం కోసం ఎవ్రీ ఇయర్ జనవరి 25న ఈ నేషనల్ ఓటర్స్ డే అయితే సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇది 12వ ఎడిషన్ అండి. ఈ 2022 అనేది ఈ ఓటర్స్ డేకి 12వ ఎడిషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది యువ ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించడం కోసం 2011లో తొలిసారిగా ఈ డేని స్టార్ట్ చేశారు. అప్పుడు మన దేశానికి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారండి. అండ్ అదేవిధంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే ఓటర్స్ డే థీమ్ ఏంటి అంటే మేకింగ్ ఎలక్షన్స్ ఇన్క్లూజివ్, యాక్సెసిబుల్ అండ్ పార్టిసిపేట్. ఈ సంవత్సరంలో మొదటి దశలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, అది మనందరికీ తెలుసు. నెక్స్ట్ 14 ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజ్ అయిన లక్నో అధికారికంగా జట్టు పేరు ఏమిటి, లేదా అధికారిక జట్టు పేరు ఏమిటి దానికంటే లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో అధికారికంగా తన జట్టు పేరును ప్రకటించింది. దాని జట్టు పేరు లక్నో సూపర్ జైంట్స్. ఈ పేరు ఖరారు చేసినట్లుగా ప్రకటించింది. ఆర్పిఎస్జి వెంచర్ లిమిటెడ్ అంటే గోయంకో గ్రూప్ చైర్మన్, లక్నో ఫ్రాంచైజ్ యాజమాని డాక్టర్ సంజీవ్ గోయంకో వీడియో ద్వారా ఈ ప్రకటన చేశారు. ఇంతకుముందు గోయంకా గ్రూప్ 2016లో పూణే ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఆ టైంలో జట్టుకు రైజింగ్ పూణే సూపర్ జైంట్ పేరు పెట్టింది. 2 ఏళ్ళ తర్వాత అంటే 2018లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తిరిగి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూణే జట్టు ఐపీఎల్ నుంచి తప్పుకుందనమాట. అండ్ ఈ ఏడాది ఐపీఎల్లో 8 జట్లు బదులుగా ఈసారి 10 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇందులో కొత్తగా 2 జట్లు ఏంటంటే ఒకటి లక్నో, ఇంకోటి వచ్చేసి అహ్మదాబాద్ పేరు ఇంకా ప్రకటన చేయలేదు. లక్నో జట్టుకు మాత్రం లక్నో సూపర్ జైంట్స్ అని ప్రకటన అయితే చేశారు. అయితే ఈ లక్నో ఆర్పిఎస్జి వెంచర్ లిమిటెడ్ 7,090 కోట్లతో, అదేవిధంగా అహ్మదాబాద్ జట్టుకు 5,626 కోట్లతో సివిసి క్యాపిటల్ దక్కించుకుంది. అయితే అహ్మదాబాద్ ఫ్రాంచైజ్ యాజమాని ఇంకా టీం పేరును ప్రకటించలే. అదేవిధంగా లక్నో ఫ్రాంచైజ్ కేఎల్ రాహుల్ను కెప్టెన్గా తీసుకుంది. అండ్ అహ్మదాబాద్ ఫ్రాంచైజ్ వచ్చేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా తీసుకుంది. అయితే పేరు అయితే ప్రకటించలేదు అహ్మదాబాద్. తర్వాత 15 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థాపన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24 అండి. యాక్చువల్గా ఇది నిన్న చెప్పాలి, బట్ నాకు ఎక్కడో మిస్ అయింది ఇది, అందుకని ఈరోజు యాడ్ చేశాను. ఉత్తరప్రదేశ్ దివాస్ లేదా ఉత్తరప్రదేశ్ రోజున రాష్ట్ర స్థాపన దినంగా పాటిస్తారండి, లేదా ఆవిర్భావ దినోత్సవం అని కూడా చెప్పుకోవచ్చు. జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. 1950లో ఇదే రోజున అంటే జనవరి 24న ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్ అనే పేరు పెట్టారు దానికి, ఆ రాష్ట్రానికి. పూర్వం ఈ రాష్ట్రాన్ని యునైటెడ్ ప్రావిన్స్ అని పిలిచేవారు. అంటే చాలా ప్రాంతాలు వేరువేరుగా ఉండేవి ఇక్కడ. అండ్ 5 సంవత్సరాల క్రితమే అంటే 2017న యూపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 24న యూపీ స్థాపన దినంగా జరుపుకోవాలని ప్రకటించింది. అప్పటి గవర్నర్ రామ్ నాయక్ ఈ ప్రతిపాదన చేశారు. అయితే 1947లో బ్రిటిష్ రాజు నుండి భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ఇది అప్పటికి ప్రావిన్సెస్తో కూడిన ఒక దేశం. అంటే ఇది కూడా జిల్లాలుగా ఉండే, అంటే ఒక రాష్ట్రాలుగా ఉండే ఒక దేశంగా ఉండేది ఉత్తరప్రదేశ్ పర్టికులర్గా. నెమ్మదిగా వివిధ చిన్న చిన్న ప్రావిన్సులన్నీ కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాయి. అండ్ జనవరి 24, 1950న యునైటెడ్ ప్రావిన్సెస్ అధికారికంగా ఉత్తరప్రదేశ్గా పేరు మార్చారు. అండ్ దానికి రాష్ట్ర హోదా కూడా 1950లోనే ప్రకటించడం జరిగింది. ఇదిగా టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే పుష్పకుమార్ జోషి. అండ్ దేశంలో మొట్టమొదటి గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుందంటే కేరళ. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే క్లీన్ సైబర్ స్పేస్ ప్రచారాన్ని ఏ దేశం ప్రారంభించిందంటే చైనా. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2022 ఏ సంస్థ విడుదల చేసిందంటే WEF అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆర్థిక మంత్రిత్వ శాఖ PMLA అడ్జుడికేటింగ్ అథారిటీ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమించిందంటే వినోద్ నంద్ ఝా.
తర్వాత క్వశ్చన్, ఇటీవల డీజీసీఏ ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 లక్షల జరిమానా విధించిందంటే కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం. దీన్ని సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. అండ్ ఏ రాష్ట్రంలో నిర్మించిన లివింగ్ రూట్ బ్రిడ్జ్ కోసం భారతదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ ట్యాగ్ను కోరింది అంటే మేఘాలయలో ఉన్నాయి ఇవి. అండ్ నాసా స్పేస్ ఏజెన్సీ ఇటీవల ఏ దేశానికి చెందిన అంతరిక్ష సంస్థ భాగస్వామ్యంతో డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్ సెకండ్ స్టేజ్ని ప్రారంభించింది అంటే కెనడా. ఇటీవల జియో 6G పరిశోధన వేగవంతం చేయడానికి ఏ దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఓలుతో జతకట్టిందంటే ఫిన్లాండ్. స్పేస్ ఎక్స్చేంజ్ ఇండియా పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, కోయిలా దర్పణ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే బొగ్గు మంత్రిత్వ శాఖ. భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 25th. అండ్ భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 25th. ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజ్ అయిన లక్నో అధికారిక జట్టు పేరు ఏమిటి అంటే లక్నో సూపర్ జైంట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థాపన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24.